సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులకు అందరికీ నమస్కారం. 2026 జూన్ మాసంలో మాస ఫలితాలు. 2026 జూన్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 30 నుంచి 40% శుభఫలితాలకు అవకాశం ఉంది. 2026 జూన్ మాసంలో కుంభరాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ 40% శుభఫలితాలను అందిస్తున్నారు. అలాగే 2026 జూన్ మాసంలో 5 గ్రహాలు అనగా రవి, గురువు, శని, రాహు, కేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ 60% ప్రతికూల ఫలితాలని, వ్యతిరేకతల్ని, ఆటంకాలని, నష్టాలని ఇచ్చే వాతావరణం ఉంది. మరి 2026 జూన్ మాసంలో కుంభరాశి వారు తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా అనగా ఈ జూన్ నెల 20 వరకు తృతీయంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు, లాభసాటి ప్రయాణాలు చేస్తారు, వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు, భూ వాహనాలు కొనుగోలు చేస్తారు, భూ వాహన సౌఖ్యం అందుకుంటారు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా ఈ జూన్ నెల 22 తరువాత షష్టమంలోనికి అనగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది, నూతన అవకాశాలు అందుకుంటారు, ఆర్థికంగా బలపడతారు, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల సగం వరకు కూడా పంచమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా మారుతారు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా అభివృద్ధిని సాధిస్తారు, ఆత్మీయులతో కలిసి ఆనందంగా సంతోషంగా పనిచేస్తారు. మరి 2026 జూన్ మాసంలో కుంభరాశి వారు కుజుడు, బుధుడు, శుక్రుడు అనుకూలించగా 40% శుభఫలితాలను అందుకుంటున్నారు. అలాగే 2026 జూన్ మాసంలో సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థంలో వృషభ రాశిలోను, పంచమంలో మిథున రాశిలోను సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు, తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. కుటుంబంలో అశాంతి కలిగే సంఘటనలు జరుగుతాయి, ఆలోచనలు కలిసి రాదు, సంతానంతో కూడా మనస్పర్ధలు వస్తాయి, ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఇక ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా షష్టమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు వస్తాయి, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో ఏళ్ళనాటి శని దోషం ఉంది, మీనరాశిలో సంచరిస్తున్నాడు శని. ద్వితీయ శని దోషం వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు, ఖర్చులు పెరిగిపోతాయి, మీ ఆలోచనలు కలిసి రాదు, పరివార సహకార లోపంలో ఇంట బయట పనిభారం పెరుగుతుంది, ఆర్థికంగా కూడా ఇబ్బందిని ఎదుర్కొంటారు, వ్యవసాయ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. జన్మరాశిలో కుంభములో రాహు సంచరిస్తున్నాడు, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. సప్తమంలో సింహరాశిలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, జనాలతో కానీ చాలా విషయాల్లో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు శాంతిని కలిగించే వాతావరణం ఉంది. 2026 జూన్ మాసానికి గాను ఈ కుంభరాశి వారికి సూర్యుడు, గురువు, శని, రాహు, కేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందుల్ని, ఆటంకాలను ఇచ్చే వాతావరణం ఉంది. మరి తప్పనిసరిగా ఈ 5 గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. 2026 జూన్ మాసంలో సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి, జన్మరాశిలో రాహు దోషం నుంచి బయటపడడానికి, ఈ ప్రబల కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. ఇక ద్వితీయంలో శని దోషం ఉంది, ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి, లేకపోతే శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి, శనివారం రోజు గోవులకు ఆహార పానీయాలు అందించండి. షష్టమంలో గురువు సంచరిస్తున్నాడు, రాఘవేంద్ర స్వామి దర్శనం, రాఘవేంద్ర స్వామి చరిత్ర కానీ, స్తోత్రాలు కానీ పారాయణం చేయండి, శనగలను పక్షులకు ఆహారంగా అందించండి. చతుర్థంలో రవి దోషం ఉంది, ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి, సూర్య నమస్కార ఆసనాలు చేయండి, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. మరి 2026 జూన్ మాసానికి గాను ఈ కుంభరాశి వారు గోధుమలను, శనగలను, మినుములను, ఉలవలను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.